నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంత్రి కొలుసు పాదసారథి కూడా విచ్చేశారు. సార్, దర్శన ఏర్పాట్లు అనేవి ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. దర్శనం ఎలా జరిగింది? ఏర్పాట్ల యొక్క లక్ష్యం ఏంటంటే సామాన్య భక్తుడు కూడా అమ్మవారిని సంతృప్తికరంగా దర్శనం చేసుకుంటమే లక్ష్యంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందే విధంగా ఏర్పాట్లు చేశారు. మరి ఈఓ గారు కానివ్వండి, ఎండోమెంట్ మినిస్టర్ గారు కానివ్వండి, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులందరూ కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. ఈసారి దర్శనం మీకు ఎలా జరిగింది సార్? అమ్మవారు బ్రహ్మాండంగా చేశారు. సో గత ప్రభుత్వంతో చూస్తే ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా అనిపించినాయి? గతం కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. దసరా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? చాలా బాగున్నాయమ్మా. అద్భుతంగా ఎన్నడూ లేని విధంగా భక్తులందరూ కూడా చాలా చక్కగా పై వరకు వచ్చి అమ్మవారి తాలూకా దర్శనం పొంది ఆమె ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది నవరాత్రుల సమయంలో వచ్చి దర్శనం చేసి. ప్రత్యేకంగా అమ్మవారిని చూసినప్పుడు ఏమనిపించింది అండ్ ఏం కోరుకున్నారు సార్ ఈరోజు? ఇప్పుడు కూడా అమ్మవారు అంటే ఒక ప్రత్యేక వైబ్రేషన్ మన బెజవాడ కనకదుర్గ అమ్మవారు అయితే ఇది నవరాత్రుల సమయం, విజయదశమి సమయం కాబట్టి ఒక ఆతృత ఉంటుంది ఈ సమయంలో ప్రత్యేకంగా మనం కూడా రావాలని. అయితే నేను ఎక్కడ ఆనందిస్తున్నానంటే ఏర్పాట్లు కేవలం ఏదో విఐపీలుగా మేము వచ్చాను కాదు, సామాన్యులు కూడా వస్తే చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. దాన్ని అభినందిస్తున్నాను.